నాకెందుకు పోటీ మనం అందరం ఫోటోలు ఇక్కడికంటే పేస్ట్ అటు పెడితే మంచిగా వస్తాడు. చెన్నకృష్ణారెడ్డి గారి నాయకత్వం, చెన్నకృష్ణారెడ్డి గారి నాయకత్వం, చెన్నకృష్ణారెడ్డి గారి నాయకత్వం. సీకేఆర్ నాయకత్వం, జై సీకేఆర్, జై సీకేఆర్. చెన్నకృష్ణారెడ్డి నాయకత్వం, చెన్నకృష్ణారెడ్డి నాయకత్వం, చెన్నకృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై సీకేఆర్, జై సీకేఆర్, జై జై సీకేఆర్, జై సీకేఆర్, జై సీకేఆర్, జై సీకేఆర్, జై జై సీకేఆర్, జై సీకేఆర్. నేను ఉస్మానియాలో ప్రొఫెసర్ రిటైర్ అయినాను. సిద్దిపేట నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సిద్దిపేటలో కూడా విద్యార్థి నాయకులుగా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థి నాయకులు ప్రెసిడెంట్గా, యూనివర్సిటీ ఎలక్షన్లో విద్యార్థి నాయకులుగా కూడా ఎలక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయునిగా ఎన్నో సమస్యల మీద నాకు అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పార్టిసిపేట్ చేసి, అందులో అందరూ మైకులు పెట్టి మాట్లాడతారు, కానీ నేను ప్రతిసారి తెలంగాణ ఉద్యమంలో 86 నుంచి కూడా అందరితో కలిసి పనిచేసే అనుభవం ఉంది. అన్ని పార్టీలతో కూడా, అందరి పార్టీలను కూడా, అంటే విద్యార్థుల ఎన్ఎస్పీ అని ఉంటుంది, పీడిఎస్, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఇటువంటి సంస్థలతో కూడా తెలంగాణ ఉద్యమం ఒకటే జెండా మీద నేను పోయినా. నాకు మంచి అనుభవం ఉంది. నేను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఇంటి పట్టునే ఉండకుండా ఇంత అనుభవంతో నాకున్న మిత్రులు కానీ విద్యార్థులు కానీ, మీరు ఎందుకు నిలబడొచ్చు ఎలక్షన్లో, అందరూ విద్యావేత్తలు రాకుండా మామూలుగా గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి ఏంటంటే ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తి రావాలని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. విద్యార్థులు కానీ నా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, అందరూ వ్యాపారవేత్తలు వస్తున్నారు సార్, అది పద్ధతి కాదు, అది మీలాంటి వాళ్ళు ఎవరు 50 ఏళ్ళ నుంచి ఎవరు అడుగుపెట్టలేదు, మీరు వస్తే తప్పకుండా గెలుస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను దాని కొరకే వాళ్ళకందరూ తెలుసు, విద్యార్థులకు మిత్రులకు కూడా విశ్వాసంలో ఉన్నప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తినని, ఏ సమస్య వచ్చినా ముందుంటా అని, అందరిని కలుపుకుపోయే వ్యక్తిగా మీ ముందుంటా అని నాకు వాళ్ళకి తెలుసు. నేను కూడా అదేవిధంగా ప్రతి వ్యక్తితోని ప్రతి సమస్య పైన ఏ రాత్రి పగలనుకుంటా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నేను సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏదైనా స్వలాభ కొరకు వస్తున్నాను, నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా వస్తున్నా. ఎందుకంటే చట్టసభలలో ముఖ్యంగా కౌన్సిల్లో ఒక గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి ఒక విద్యావేత్త ఉండాలని, అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి రావాలని నేను ముందొస్తున్నాను. మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నా. నా వెనుక కూడా నేను తెలంగాణ యువశక్తి అని విద్యార్థులందరూ కలిసి తెలంగాణ యువశక్తి అని నన్ను ముందుకు దింపారు. ఈ తెలంగాణ యువశక్తి మంచి వైబ్రేషన్ ఉన్న ఒక సంస్థ ఇది. విద్యార్థులందరూ పనిచేస్తున్నారు. అన్ని జిల్లాలలో కూడా 4000 మంది విద్యార్థులు పనిచేస్తున్నారు. అదేవిధంగా మిత్రులు కూడా 3000 మంది ఉన్నారు. ఈ 7000 మంది యువశక్తితో నేను ముందుకెళ్తున్నా. తప్పకుండా ఈ ముస్తాబాద్ వాళ్ళు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నియరెస్ట్ ప్లేసే నా దుబ్బాక మండలము, రామక్కపేట, నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సంబంధాలతో తప్పకుండా అందరూ పిలిపించి ఇక్కడ నువ్వు రావాలి అంటే నేను వచ్చినాను. తప్పకుండా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే మనం గెలుస్తామని చెప్పి అందరూ హామీ చేయడం జరిగింది. నాకు ఇంత ముస్తాబాద్ మంచి రిసీవ్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు ముస్తాబాద్ వాళ్ళు. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియాలో. నన్ను తెలంగాణ యువశక్తి పేరు మీద విద్యార్థులందరూ మిత్రులందరూ నన్ను బలపరుస్తున్నారు. నేను ఎక్కడ ఆర్భాటం చేయకుండా, ఏం ఆర్భాటం లేకుండా నా మిత్రులతోని, నా విద్యావేత్తలతోని, మేధావులతోని, నా విద్యార్థులతోని నేను ఉస్మానియాలో 30 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేను విద్యార్థి నాయకులు 40 ఏళ్ళ పైన ఉన్నా.
నాకు అన్ని సమస్యల మీద అన్నీ తెలుసు కాబట్టి విద్యార్థులందరూ నన్ను బాగా ప్రెషర్ చేసి మీరు ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది, చట్టసభలలో ఎప్పుడైనా కానీ ఒక విద్యావేత్తని అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళే రావాలని నన్ను అందరూ కోరిర్రు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, డబ్బుతోని పెద్ద హంగామా చేస్తాను. ఆ హంగామా ఉన్న సార్ ఇట్లా ఇటువంటి చట్టసభలో ఇటువంటి వాళ్ళు ఉండొద్దు, డబ్బుతోని వ్యాపారవేత్తలు రావద్దు సార్, మీరు ముందు ఉండాలని నన్ను చాలా ప్రోత్సహించారు. నేను కూడా రిటైర్మెంట్ తర్వాత నేను కూడా సమాజానికి సేవ చేయాలనుకున్నా, నా విద్యార్థి లోకానికి సేవ చేయాలనుకున్నా, చట్టసభలకు గౌరవం తేవాలనే ఉద్దేశంతో నేను ఒక విద్యావేత్తగా నేను అందరికి చాలా సపోర్ట్ ఒక ప్రొఫెసర్గా నేను పనిచేశాను. నేను తప్పకుండా ముందుకు వస్తున్నా, నేను తప్పకుండా ఫస్ట్ ప్లేయర్తో గెలుస్తా. నాకు ఎందుకంటే ఒక 10,000 మంది కార్యకర్తలు, మిత్రులు, శిష్యులు నా కొరకు అహర్నిశం పనిచేస్తారు గ్రామస్థాయిలో. నాకు ఏమి ఫంక్షన్ల డబ్బు ప్రభావం, మందు ప్రభావం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని నన్ను చేస్తారు. వీళ్ళందరూ కూడా అందరూ ఓటర్సే. వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి 1000 ఓట్లతో సమానం. వీళ్ళందరూ నాకు ఎందుకంటే ఏదో పేడ్ వర్కర్లు కాదు, వీళ్ళందరూ పేడ్ వర్కర్ కాకుండా నేను ఒక్కనే కావచ్చు, మొత్తం ఈ బడిలో ఉన్నాను. నా సొంత మిత్రులతో, నా సంఖ్యా శిష్యులతో తెలంగాణ వ్యక్తి మీద నేను వస్తున్నాను. ఫస్ట్ పీరియడ్తో తప్పకుండా గెలుస్తా. మిగతా వాళ్ళందరూ ఏ గాలికి వెళ్ళిపోతారు. అందుబాటులో ఉంటానని అందరికీ తెలుసు మిత్రులకు. ఏ సమస్య వచ్చినా నేనే ముందుంటా. నేను గట్టి పట్టుదలతో ఉంటా. నా ఎజెండా నాది. ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందుంటా. ఆ స్పాంటేనియస్గా స్పందిస్తా. నేను స్పందించే గొంతులు కాదు, నేను ప్రశ్నించే గొంతులు కాదు, నేను స్పందించిన మనిషిని. నేను గట్టిగా పట్టుదలతోని ఆ సమస్యను తప్పకుండా దాన్ని సాల్వ్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. నాతో ఇది కాదు అది కాదు అనేది అనుకోవద్దు. ఏ రాత్రి పగలైనా నేను తప్పకుండా అందరికీ ముందుంటా. నా ఎజెండానే నేను అందరికీ అందుబాటులో ఉండే ఎజెండా. మీరు గెలిస్తే ఏం గ్రాడ్యుయేట్స్కి ఏం చేస్తారు? నేను ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్పినాను. నేను ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఉంటుంది. గ్రాడ్యుయేట్స్కి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగ బాధ్యత కావాలన్నా, లేకుంటే వాళ్ళు ఏ విధంగా సెటిల్ కావాలి, ఇవన్నీ కూడా నేను ఎందుకంటే ఇంతమంది ఉస్మానియా సిటీలో నేను చాలామంది గ్రామీణ స్థాయి విద్యార్థులను చూస్తున్నా. ఒక 50 రూపాయలు కూడా ఉండే వాళ్ళకు. నేను 40 ఏళ్ళ నుంచి ఉస్మానియా సిటీలో ఉన్నా. 44 ఏళ్ళ నుంచి నాకు ప్రతి సమస్య. ఎందుకంటే 50 రూపాయలు లేని వాళ్ళు, 10 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉస్మానియా సిటీకి వచ్చి చదువుతారు. వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా వాళ్ళకు మనకు దేశానికి అభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడాలి, ఉద్యోగ బాధ్యత కాదు, వాళ్ళు ఏ విధంగా సెటిల్ చేయాలనేది కూడా నేను కొన్ని ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటా. తప్పకుండా దాని మీద ఒత్తిడి కూడా చేస్తుంటాను. పట్టభద్రులకి మీరు ఇచ్చే వాయిస్ ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు మందు ప్రభావంతో, మందబలంతో వ్యాపారవేత్తలను మీరు దగ్గర రానియద్దు. చట్టసభ గౌరవమైన సభ అది. ఎందుకంటే గత 50 ఏళ్ళ కింద నుంచి ఎవ్వరు కూడా మంచి వ్యక్తులు వస్తలేరు. దీనికి విద్యావేత్త రావాలి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, అన్ని సమస్యలపై అవగాహన ఉండే వ్యక్తి కావాలి. నా పాంప్లెట్లే అది ఉన్నది మొత్తం. ఎందుకంటే నాకు విద్యారంగ సమస్య తెలుసు, విద్యార్థుల గురించి తెలుసు, వ్యవసాయదారులు, ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి వ్యవసాయదారుల గురించి తెలుసు, కార్మిక లోకం తెలుసు. ఇక నాకు తెలియని సమస్య ఉండదు. మీరు చూడండి, అతి కొద్ది రోజులలోనే ఇంత మంచి ఎమ్మెల్సీ దేశానికి ఆదర్శంగా వచ్చినట్టు తెలంగాణ ఏ విధంగా తెచ్చినామో అదే విధంగా జెండాలకు అతీతంగా మా విద్యార్థి లోకం ఉన్నారు, మిత్రులందరూ ఉన్నారు. తెలంగాణ మనకు ఏ విధంగా తెచ్చిండ్రో అదే విధంగా నన్ను గెలిపించి దేశానికి ఆదర్శంగా నిలపాలని మా వాళ్ళందరూ కూడా తెలంగాణ విద్యార్థి శక్తులు కానీ మిత్రులు కానీ నన్ను బాగా బడిలోకి దించారు. వాళ్ళ ఆదర్శం నిరూపిస్తారు. చూడండి, ఏ డబ్బుకు ప్రలోభానికి లొంగకుండా, ఏ వ్యాపారవేత్తకు లొంగకుండా మీరంతా నిరూపిస్తా అని చెప్పి వాళ్ళు గట్టి హామీ ఇచ్చారు. నేను కూడా వాళ్ళ కొరకు బరిలోకి దిగిన. నాకు కష్టమైన పని అయినా. నాకు అశోక్ గారు మేడం చిట్టల్ అశోక్ ఏంటి చిన్నకృష్ణ గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఫస్ట్ మీ పేరు చెప్పండి.
ఎందుకంటే నా పేరు చెన్నకృష్ణారెడ్డి, నేను ఉస్మాన్ సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అదేవిధంగా ప్రొఫెసర్ కాకముందు కూడా విద్యార్థి నాయకుడు. నేను అన్ని పార్టీలతో అనుబంధం ఉండే, విద్యార్థులకు కానీ నా మిత్రులకు కానీ ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడు ఎంబడి ఉండేది. అటువంటి నాతో పనిచేసిన మిత్రులందరూ, నేను పనిచేసిన కాలేజీలో ఉన్న శిష్యులందరూ, వివిధ జిల్లాలలో నేను చదువుకున్నప్పుడు చిన్ననాటి మిత్రులు, నా బంధువులు, నా ఆత్మీయులు. ఈరోజు ఎందుకు శుభదినం అంటున్నంటే, అసలు ఈరోజు నేను నామినేషన్ చేసిన. అది ఏ విధంగా వేసినా అంటే, మిత్రులందరూ కలిసి శిష్యులందరూ కలిసి, సార్ ఎవడో వ్యాపారవేత్తలు వస్తారు సార్, లేకుంటే బిజినెస్ వాళ్ళు వస్తారు, అసలు మేము ఇంతవరకు ఎవరు మంచి వాళ్ళని చూడలేదు. కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ అంటే విద్యావేత్తనే ఉండాలి అనేది నాకు బాగా వంట పట్టించింది. ఇక బాగా అంటే చాలా బాగా. అది కూడా ఎందుకన్నారంటే, నేను అందరి విద్యార్థులకు కానీ ఎవరు కానీ అన్ని జిల్లాలకు అన్ని ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు పడ్డా నేను మామూలుగా పోయేస్తుంటా. నీకు అంతే తిరుగుడు సార్, అసలు నీకేం పనే లేదు, మేమే గెలిపించుకుంటాము, అసలు విద్యావేత్త రావాలి. ఈ విధంగా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఒక 2 నెలలు, ఈ 2 నెలల నుంచి కూడా నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నా. నిజంగా నేను అందరిని అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని చూస్తున్నా, రోడ్ల మీద పాంప్లెట్స్, ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద మందు పార్టీలు నడుస్తున్నాయి. ఈ 2 నెలల నుంచి చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. మందు పార్టీలు, కట్అవుట్స్, అదేంతో నాకు అర్థమైతే అన్ని కట్అవుట్స్ ఏంటి. దీనికి ఎమ్మెల్సీ కొరకు ఒక వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వస్తుంటే, నాకు ఆ రోడ్డు మీద వస్తుంటే పాంప్లెట్స్ చూస్తుంటే అలర్జీ అనిపిస్తుంటే నాకు. అసలు ఇవన్నీ పాంప్లెట్స్ చూస్తుంటే అసలు వీళ్ళు పాంప్లెట్ ఎందుకు పెట్టాలి, వీళ్ళు పెద్ద కట్అవుట్స్ ఎందుకు పెట్టుకోవాలి, వీళ్ళు జాతీయ నాయకుల, వీళ్ళు స్వాతంత్ర పోరాట యోధుల. ఈ విధంగా నాకైతే వీళ్ళు విద్యార్థులు మిత్రులందరూ అంటుంటే నాకు అనిపిస్తుంది. ఇక లాస్ట్కి ఏమనుకున్నా, చేద్దాంలే. అందుకని నాలాంటి మిత్రుల బలము, నాలాంటి పోరాటం గట్టితనము, మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండేది నాలాంటి ముందుకు రాకపోతే ఇక మన ఫ్యూచర్లో ఇక ఎన్నడూ రారు, అంతా మాఫియాలే అవుతాయి. పెట్టుబడిదారులు, మాఫియాలు వీళ్ళే ఒక కౌన్సిల్కు, గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్కి వస్తారు. అసలు గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎందుకు మెయిన్ కొరకు కాదు, విద్యావేత్తల కొరకు పెట్టింది, సమాజ జ్ఞానం ఉన్న కొరకు పెట్టింది. అది నేను వేడుకుంటున్నా. గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ అని ఫస్ట్ టైం మనకు విద్యావేత్తలు, నాలాంటి అనుభవం ఉన్నవాళ్ళు, నాలాంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని, నేను అందరినీ కలుపుకోవడానికి వాడిని మీరు గెలిపిస్తే నీకు చట్టసభ గౌరవం ఉంటుంది. ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ఈ డబ్బున్నోడు 100 కోట్లు పెడతా, నేను 1000 కోట్లు పెడతా అనే చర్చలు పోతాయి. ఇక మంచి వాళ్ళు నాలాంటి వాడు తప్పకుండా ధైర్యం చేస్తే ఎవరైనా ముందు మన ఒక్క రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా మనలా కావాలి. ఎందుకంటే మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రజలు వాలంటరీగా మన తెలంగాణ ఉద్యమం అటువంటి స్వాతంత్ర యుద్ధం ఎంతనో, మన తెలంగాణ స్వాతంత్ర పోరాటం అంతా. అంటే జెండాలు పక్కకు పెట్టాము, మనం పార్టీలను పక్కకు పెట్టాము, మతాన్ని పక్కకు పెట్టాము. అన్ని మతాలు, అన్ని కులాలు అందరు పార్టిసిపేట్ అయ్యి మన తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ అనేది రావడం అనేది నిజంగా అది మనకు చాలా అదృష్టము. ఆ విధంగా మనం తెలంగాణ సంపాదించుకున్నాము. అదేవిధంగా తెలంగాణ ఆదర్శంగా ఉండాలని జెండాలను పక్కకు పెట్టి, అన్ని పార్టీలను పక్కకు పెట్టి, మీరు నన్నే గెలిపేయాలంటారని ఇక్కడ ఒక విద్యావేత్తలు, ఒక విషయ పరిజ్ఞానం అందరూ అందుబాటులో ఉండే వ్యక్తిని, కౌన్సిల్లో గౌరవంగా ఉండే వ్యక్తిని, కౌన్సిల్లో అందరితో చర్చలు పాల్గొనే వ్యక్తిని మీరు తెలంగాణ 4 జిల్లాలు, వాళ్ళ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వాళ్ళు వేడుకుంటున్నా. మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోండి. నేను నన్నే అంటలేను, నన్నే కావాలని అంటలేను. అది అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను కూడా ఒక వేడుకుంటున్నా. మీరు తప్పకుండా గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. ఇవాళ చూసా రోడ్ల మీద అన్నీ కూడా ఏది పెద్ద సభలుగా పెద్ద కటౌట్లు, ఊళ్ళకెళ్ళి 500 ఇచ్చారట 3 రోజులు చల్లి ఫంక్షన్ హాల్లో అన్ని మందు పార్టీలు, టీ షర్ట్లు,
ఈ విధంగా చేసి ఈ కౌన్సిల్ను అవమానపరుస్తారు. మన విద్యావేత్తలారా మీరు చూడండి, నేను ఇంత ప్రొఫెసర్గా ఉన్నా, నేను ఇంతమందికి గురువుగాను, నేను మిమ్మల్ని వేడుకుంటా, ఒక గురువునే ఉండి ఒక ప్రొఫెసర్ ఉంటే నేను వేడుకుంటున్నా. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు, మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కూడా ముందుకు రారు. ఇటువంటి గౌరవాన్ని నిలపడానికి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరందరూ నన్ను తప్పకుండా ఎలక్ట్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. మీరే షార్ట్ పీరియడ్ చూస్తారు. చంద్రకృష్ణారెడ్డి ప్రొఫెసరు మీకు ఎటువంటిది నిరూపిస్తాడో. నేనైతే ఈ వేడుకున్నాడు దాని కొరకే, ఒక చట్టసభలో మంచిగా ఉండడానికి. నేనేదో ఎమ్మెల్సీ కావాలని కాదు, నాకు ఆశ కాదు. మీరే నిరూపించుకుంటారు. చూడండి, ఒక్కసారి అవకాశం ఇచ్చుకోండి. నేను అన్ని ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆ తెలంగాణ అప్పుడు కూడా అందరిని కలుపుకపోయినా కానీ ఇంతగానే వేడుకోలేదు. తెలంగాణ వచ్చినాకనే వేడుకుంటున్నా. మీరు తప్పకుండా విద్యావేత్తనే కౌన్సిల్కు పంపండి. అది పంపిస్తామని నేను ఈరోజు కూడా అక్కడ చూసాను. మా కార్యకర్తలు తెలంగాణ యువశక్తి చాలా ఉత్సాహంగా పనిచేసింది. ఈరోజు వాళ్ళు కూడా అన్నారు, సార్ మనం 5,000 మంది ప్రచారం ఎందుకే, మనకు ఊళ్ళో అట్లే పనిచేయండి, మేము మన పని మనకు జరుగుతూనే ఉండాలి. ఇప్పటికే మాకు గ్రామాలలో కూడా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ పొలిటికల్ పార్టీకి కానీ 100 కోట్లు పెట్టా కానీ వాళ్ళు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. గ్రామాలలో కలుస్తున్న మా మిత్రులందరూ, శిష్యులందరూ, తెలంగాణ యువశక్తి అందరూ అన్నీ ఇప్పటివరకు చాలా 50% కవర్ చేసే ప్రచారం అయింది. మంచిగా ప్రచారం జరుగుతుంది. తప్పకుండా గెలుస్తామని అందరు హోప్స్లో చూడండి. అందరు నమ్మకాలు ఉన్నాయి. ఆడ చూస్తే అందరు తాగుల మొక్కలు ఉన్నాయి. గుర్రాల మీద అందరు తాగి విశాలంగా ఉన్నారు. ఆడ మీరు చూసలే అందరు ఏమో 1000 కోట్లు పెడతారట. ఇక వాళ్ళకి తెలిసింది, చంద్రకృష్ణారెడ్డి సార్ వస్తుడు, యూనివర్సిటీలో శిక్షణ బృందం ఉంటుంది, మిత్రుల బృందం ఉంటుంది, ఇప్పటికే జిల్లాలో వాకపోయింది అని చెప్పి నిన్న సంగారెడ్డిలో మనకు వారం రోజుల కింద చంద్రకృష్ణారెడ్డి డ్రాప్ అవుతుండు, పోటీలో ఉంటలేడు. నేను సిద్దిపేట రంగనాంపల్లి చంద్రకృష్ణారెడ్డికి కిషన్ రెడ్డి ఫోన్ చేసిండట. కిషన్ రెడ్డి ఫోన్ చేస్తే చంద్రకృష్ణారెడ్డి డ్రాప్ అవుతుండట. అంటే కాదు, చీప్ జిమ్మిక్స్ ఆడుతుండు. ఎవడైనా డ్రాప్ అవుతుందని చెప్తాడు, వేరే పార్టీ పొలిటికల్ పార్టీ అంటే క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తా. నేను ఈ జిమ్మిక్స్ ఆడితేనే గెలుస్తా కావచ్చు అనుకోని. తప్పు. అంజిరెడ్డి జాగ్రత్త. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా? నువ్వు చదివేందా? నువ్వేం చదివినావా? ఏ పార్టీలు ఉన్నావా? నువ్వు పైసలు ఉన్నాకనే నీకు అదే అనుకుంటున్నా. పిచ్చి అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు అవే కవే. నేను విడ్రా అవుతాను అనుకుంటున్నా. నేను గెలుస్తున్నాను, నీకు డిపాజిట్ వస్తా, జాగ్రత్త. నా ఎంబడి మిత్రులందరూ అటువంటి వాళ్ళు లేరు. యువశక్తి వాళ్ళు నీకేం చేస్తారో తెలియదు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? రాజకీయ జిమ్మిక్స్ అవి. అంటే జిమ్మిక్స్ చేస్తే గెలుతామనుకుంటున్నారు. అది పిచ్చిగా మాడవద్దు. ఏదో అబద్ధం అనేది కొంచెం జ్ఞానం ఉన్నాడు ఎవడు మాట్లాడు. ఎంత అనేజికేటెడ్ కూడా వంగూటిగాడు కూడా ఆ విధంగా ఎదుటి వ్యక్తి అట్లా విడ్రా అవుతుండో. ఒక కిషన్ రెడ్డి చెప్పిండు, లేకుంటే వాళ్ళు చెప్పిండు అంటావాను. నాకు ఎవడో చెప్పేటోడు? నేను అంత చిన్నగా కనబడుతున్నాను. నేను ఒకటి చెప్తే విడ్రా అయ్యకుండా అంటున్నాను. నా యువశక్తి వాళ్ళందరినీ నేను అవమానపరిచినట్టు కదా. ఇంతమంది బాధపరుస్తున్నాను, ఇంతమంది మిత్రులు బాధపరుస్తున్నాను. నేను వీళ్ళ కొరకు నేత, వాళ్ళందరూ నా కొరకు త్యాగం చేస్తున్నాను. నేను వాళ్ళని చూసుకుంటే నేను పక్క పోతాను. నేను ఎంతమంది రోజు నేను ఎంత మొండాను అనుకుంటున్నాను. నేను నా పక్కకున్న వాళ్ళని ఎక్కడిగా అన్యాయం చేసిపోను. నువ్వు అనుకుంటున్నట్టు నేను 100 కోట్లకు అమ్ముడు పోతాను, 200 కోట్లకు అమ్ముడు పోతాను. చంద్రకృష్ణారెడ్డి దేనికి 1000 కోట్లు వచ్చిన అమ్ముడు ఓడు. తన మిత్రుల కొరకు ప్రాణం ఇస్తాడు, తన శిష్యుల కొరకు బాగు కొరకు ఉంటాడు. కాబట్టి అనే ముందు ఆ మాటలు ఎప్పుడు అనకు. నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు గెలిచే ఉంటే కార్యకర్తతో గెలువు. నీకు చంద్రకృష్ణారెడ్డి గెలుపుని ఆపలేరు ఎవరు. తప్పకుండా మేము గెలుస్తాము. విద్యార్థులు అందరు ఉన్నారు. మాకు కరీంనగర్లో మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. మాకు క్యాంపు కార్యాలయం ఉన్నది. మా అంజాచారు చాలా వర్క్ చేస్తారు. కరీంనగర్లో హైయెస్ట్ ఓటర్స్ అంటారు. హైయెస్ట్ ఓటర్స్ నా పేరు ఎక్కువ వినబడుతుంది కరీంనగర్లో. మిగతా జిల్లాలలో కూడా చంద్రకృష్ణారెడ్డి జీవితం ఎవరు లేరు అసలు. ఇక కరీంనగర్ పోస్టర్లు పాంప్లెట్లు మాత్రం కనబడుతున్నాయి. అది ఒప్పుకుంటాను నేను. కార్యకర్తలను మాత్రం నాకు బాగుంది. ముఖ్యంగా ఇలా విద్యావంతులు అంటే అందరూ వస్తారు. ఉద్యోగస్తులు వస్తున్నట్టు, లేకపోతే నిరుద్యోగులు ఉండొచ్చు, కార్మికులు ఉండొచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎల్ఐసి వాళ్ళు ఉండొచ్చు, ఆర్టీసీ వాళ్ళు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు. అందరూ ఇక విద్యావంతులే. అందరు విద్యావంతులే. ఈ విద్యావంతులందరూ నాకు మొదటి ప్రాధాన్యత అంటే 1 నెంబరు. నా గడికి అపోజిట్ 1 నెంబర్ వేసి కన్ఫ్యూజ్ కాకండి.
ఒకటి అని రాసి నా 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 బాక్స్లో 1 నెంబర్ వేసి మీరు గెలిపిస్తే నేను ఎంత నీతి నిజాయితీలో ఉంటా మీకు నిరూపిస్తా. అందరి సమస్యలు కూడా నేను ముందట్టు ఉంటా. నాకు తప్పకుండా నేను ఎప్పటికీ రెస్పెక్ట్ చేస్తాను. నన్ను మీరు అందరు గెలిపిస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నా. మీరు గెలిపిస్తారు. చెప్పండి. భారీ మెజారిటీతో మన ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే బయటపడేటట్టు నన్ను గెలిపిస్తే ఎదుటి వాళ్ళకు మనము మన భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తిని వచ్చిందని చెప్పి మనం నిరూపిద్దాం. తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు తప్పకుండా నన్ను గెలిపిస్తారు. మీరు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే నన్ను గెలిపిస్తారని నా నమ్మకాన్ని మనం నూతేయాలి. ధన్యవాదాలు. తెలంగాణ యువశక్తి నాయకులను తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ అయిన ప్రొఫెసర్ ఎం చెన్నకిషన్ రెడ్డి గారిని మేము ప్రతిపాదించడం జరిగింది ఎమ్మెల్సీ క్యాండిడేట్గా. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల యొక్క వ్యక్తిగా మేము ముందుండి ఈరోజు నామినేషన్ జరిగింది. నామినేషన్కు ముందు గత 2 నెలల నుంచి గ్రామాన పట్టణాల నగరంలో ఉన్న ప్రతి ఏరియాను చెల్లడి పెట్టి వారికి మళ్ళీ ఒక తొలి విడత ఒక ప్రచారం జరగడం జరిగింది. దీనికి తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఉమ్మడి 4 జిల్లాల్లో 1000 నుంచి 1500 మంది కార్యకర్తలు పనిచేస్తున్నాం. స్వచ్ఛందంగా అంటే ఒక విద్యావంతుడు బయటికి వస్తే ఎలా ఉంటుందో రాజకీయాలకు అతీతంగా ఈ వ్యక్తిని మేము చూపిస్తాం. అందరూ అనుకుంటున్నారు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బ్యాగుల సంచులు పట్టుకొని సీట్లు తెచ్చుకొని మేము గెలుస్తాము, నిరుద్యోగులని కొనుక్కుంటాము, యువతను కొనుక్కుంటామని భ్రమలో ఉన్నారు. మీరు చాలా గుర్తుంచుకోండి. 2023లో జరిగే ఎలక్షన్లో ఏమైందో తెలిసిందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రభుత్వాన్ని దించగలిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, మీరు ఆ రోజు ఎవరిని పట్టుకున్నారో ఉస్మానియా విద్యార్థులు పట్టుకొని ఆటాడిరు. మళ్ళీ ఇప్పుడు మేము అదే ఉస్మానియా విద్యార్థులను చెప్తున్నాము. ఒక డాక్టరేట్ ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా చెప్తున్నాము. ఆ రోజు మీరు ఎట్లయితే చెలగాట మాడిరో మమ్మల్ని అదే చెలగాట అని మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలో మేము నిరూపించగలుగుతున్నాము. ఏమన్నారు? అనేక హామీలు ఇచ్చిరు. ఇవి చేస్తాము, అవి చేస్తాము, 4000 ఇస్తాము, 2500 ఇస్తాము, ఫ్రీ బస్సు, ఆ బస్సు, ఈ బస్సు అని అన్నీ చెప్పి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాము. తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రులకి రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయుడు కాకుండా ఒక స్వచ్ఛందమైన మంచి నీతి నిజాయితీ కలిగిన ఒక ప్రొఫెసర్ ముందు వస్తుండు. అతని పేరే ప్రొఫెసర్ ఎం చెన్నకిషన్ రెడ్డి గారు. అతను ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చేశాడు. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి జోగులాంబ వరకు అతను పేరు తెలియని వ్యక్తి లేడు. ఇప్పటి వరకు ఆయన చేసిన 30 సంవత్సరాల జీవితంలో ఉపాధ్యాయునిగా 35 ఇంటూ 1 సంవత్సరానికి 10,000 మంది ఉస్మానియా విద్యార్థులు బయటికి వెళ్తారు. 1 సంవత్సరం అంటే 3,50,000 మంది ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళిన విద్యార్థులు తెలంగాణలో ఇప్పుడు అతని కోసం ఉన్నారు. మీరు అనుకుంటారు రోడ్డు పొంటి, దారి పొంటి, ఫ్లెక్సీలను హోర్డింగ్లకు వేస్తే మీరు మాత్రమే తెలుసొచ్చు. కానీ అంతకు మీకన్నా ముందే 3,50,000 మందికి తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ ఎం చెన్నకిషారెడ్డి. స్వచ్ఛ పక్క అది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా ఐడియాలజీ మాకుంది, మా యొక్క మార్గాలు మాకున్నాయి ఏ విధంగా వెళ్ళాలని. ఇప్పటికే మేము 1000 నుంచి 1500 మంది విద్యార్థులం, ఉస్మానియా విద్యార్థులం పనిచేస్తున్నాం. మీకు తెలుసా ఆ విషయం? తెలియదు. కానీ హోల్డింగ్లే చూసి మీరు ముడిచిపోతురేమో. కానీ తస్మాత్ జాగ్రత్త. ఇప్పటిదాకా చెప్తున్నా, ఇప్పటికీ ఆల్ఫోర్స్ నరేందర్ కానీ బీజేపీ అంజిరెడ్డి కానీ మీకు ఆస్తులు ఉండొచ్చు, మీ కంపెనీలు ఉండొచ్చు, మీ విద్యా సంస్థలు ఉండొచ్చు. కానీ దానికి ఆపోజిట్గా, దానికి వ్యతిరేకంగా ఒక విద్యావేత్త, తెలివైన నాయకుడు రంగంలోకి దిగుడు. డబ్బులు ఇస్తే మీరు ఓట్లు పడతాయి అనుకున్నారు. డబ్బులు తీసుకుంటారు యువత, బరాబర్ డబ్బులు తీసుకుంటారు. నువ్వు ఒక క్యాండిడేట్ మీద ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నా, ఒక క్యాండిడేట్కి 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు తీసుకుంటున్నావు.
ఎలాంటి కన్సెషన్ లేకుండా ఉచితంగా ఏమో చదువు చెప్తున్నావా? ఒక అంజిరెడ్డి గారికి చెప్తున్నా, నీ కంపెనీలు ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నావు జాబులు అని చెప్తున్నా. నీ కంపెనీలో ఉన్న 4 కంపెనీలో ఎవరు ఉన్నారు నేను చెప్పాలా? సంగారెడ్డి జిల్లా వాసులు నేను చెప్తా. నీ నార్త్ ఇండియా వాళ్ళు పెట్టుకున్నావు, అందులో తెలంగాణలో ఉన్న ఈ 4 జిల్లాల నుంచి ఎంతమంది ఉన్న ఉద్యోగస్తులు చెప్పగలుగుతావా? యువకులు ఎంతమంది ఉన్నారో చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకంటే నీకు రాజకీయం మాత్రమే తెలుసు, అభివృద్ధి చేయాలని లేదు, యువకులు ముందుకు పోవాలని లేదు. ఇది యువకుల యొక్క ఎలక్షన్ కాబట్టి యువకులు తేల్చే రోజు ఈ రోజు వచ్చింది. ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది ఒక విద్యావేత్తనము మేము గెలిపించుకోవడానికి వస్తున్నాము. కాబట్టి నిన్న మొన్న నుంచి కొన్ని మాకు విషయాలు వినిపిస్తున్నాయి. ఏది రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసింది కదా, మేము కలుపుకుంటాం, విడ్డా చేపిస్తాం మనకు మాట వినిపిస్తుంది. నీకేమైనా తెలివి ఉంటే నీ యొక్క శక్తి నిరూపించుకో. పక్కవాని గురించి నీకెందుకు? విడ్డా చేసుకుంటుండా నిలబడుతుండా అది నీకెందుకు? ఈరోజు చూపించినాం కదా కరీంనగర్ నడిబొడ్డు మీద నామినేషన్ వేసినాం. నీ డౌట్ క్లియర్ అయిపోయిందా? ఈరోజు వేసినాం నామినేషన్ అంటే మేము ఏముంటున్నట్లు, మేము బరిలో ఉన్నట్లే కదా. ఇప్పటి నుంచి ఈ 14 రోజులు నీకు ఆటాడిస్తాం. సంగారెడ్డి జిల్లాలోని నీకు మెజార్టీ రానికుండా చేస్తాం, బరాబర్ చెప్తున్నాం. నువ్వు లోకల్లో ఉన్న ఎంతమందికి తెలుసో మాకు తెలుసు. ఆల్ ఫోర్స్ అని చెప్తున్నా. ఈ పక్కనున్న నేను జిరాక్స్ సెంటర్లు అడిగిన, ఈ జిల్లా వాసిని కాదు, పక్కనున్న జిరాక్స్ సెంటర్ని అడిగిన ఇంతకుముందు ప్రింట్అవుట్ కోసం అయితే. మరి ఎట్లా ఉంటుంది ఆల్ ఫోర్స్ గురించి అంటే, అన్న ఏముంటుంది అంట మాకేం తెలియదు అన్న అంత గురించి అంటాడు. నీ కామారెడ్డి జిల్లా వాసే గ్రాడ్యుయేట్ టీచరు గ్రాడ్యుయేషన్ వ్యక్తి నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు ఏ విధంగా గెలుస్తాననుకుంటున్నావు? కాబట్టి ఖబర్దార్, మళ్ళొకసారి చెప్తున్నా, బీజేపీ నాయకులకు చెప్తున్నా, మేము 1 సంవత్సరం పనిచేసినాం మేము, కానీ ఈరోజు నామినేషన్ వేసినాం, బరాబర్ గెలుస్తాం, గెలిచి నీ ముందుకొచ్చి చూపిస్తాం. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాం, ఎలాంటి తప్పుడు వార్తలు చేయకు. మేము కూడా ఉన్నాం మీ తప్పుడు వార్తలు చేయాలంటే, కానీ మాకు అవసరం లేదు. ఫేర్ ఎలక్షన్ చేయాలనుకుంటున్నాం, ఫేర్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మళ్ళొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నా, 4 జిల్లాలున్న యువతకు, ఉద్యోగస్తులకు, సార్ చెప్పినట్లు తపాలా వాసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు, 4th ఎంప్లాయీస్కి, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రతి ఉద్యోగస్తులకు చెప్తున్నా, ఒక విద్యావేత్త వస్తుండు, విద్యావేత్తకు ఓటేయండి. రాజకీయ నాయకుడు వస్తే వాడిని ఆస్తులు పెంచుకుంటాడు తప్ప మీకు అందుబాటులో ఉండడు. మళ్ళొక విషయం కూడా చెప్తున్నా,